ప్రస్తుతం మనం మాట్లాడడానికి నీలిమ గారు ఉన్నారు, అని అడిగి కొన్ని తెలుస్తుంది. అక్క చెప్పండి, ఈ 6 గ్యారంటీస్ నిజంగా గ్యారంటీగా ఉంటాయా 5 years? అఫ్ కోర్స్ మనం మొత్తం దేశంలో ఏ పొలిటికల్ పార్టీని చూసినా కూడాను ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్ ప్రామిసెస్ చేయదు, ఎలక్షన్ గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి 5 ఏళ్ళు ఖచ్చితంగా 5 ఏళ్ళకు ముందరే ఈ గ్యారంటీస్ అన్నీ అమలులో వస్తాయి. కాకుండా ఎన్నో కొత్త స్కీములు, మరి కొత్త ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్ కూడా ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టు వస్తాయి. సో ఏదైతే మహాలక్ష్మి స్కీమ్కి వస్తే మహిళలకి ఓకే, కాకపోతే ఆటో డ్రైవర్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పేసి మొన్న నేను సనత్ నగర్ అనే ఆటో డ్రైవర్స్ విజువల్స్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వాళ్ళకి హోప్ ఇస్తుంది? సనత్ నగర్ ఆటో డ్రైవర్స్ అందరితో నేను కూడా కలవడం జరిగింది. సనత్ నగర్ ఇక్కడ మన బేగంపేట నుంచి తీసుకుని బన్సీలాల్పేట దాకా ఉన్న ఆటో యూనియన్స్ కానీ వాళ్ళ అసోసియేషన్స్ కానీ అందరితో నేను కూడా బయటికి చేశాను. వాళ్ళు చెప్పే అఫ్కోర్స్ వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో ముందర కూడా కన్సర్న్స్ ఉన్నాయి. ట్రాఫిక్ పోలీస్ తో రూల్స్తో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ మేము చూస్తున్నాం. ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్క ఇష్యూ మేము సాల్వ్ చేస్తాం. గ్యాస్ విషయానికి వస్తే అయితే 500K గ్యాస్ సిలిండర్ అన్నారు. సో చాలామంది పబ్లిక్ లేడీస్ వాళ్ళ జాబ్స్ చదువుకొని పర్మిషన్ తీసుకొని మరి గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్తున్నారు. కాకపోతే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎదలేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకి ఇచ్చింది కేవైసీ చేసుకోమని చెప్పేసి. వాళ్ళకి మహిళలకు ముఖ్యంగా మీరు ఏం చెప్పాలంటే, ఒకటి ఎన్నో ఏళ్ళగా 9 ఏళ్ళగా మనం సఫర్ అవుతున్నాం తెలంగాణలో. ఇలాంటి గ్యాస్ ప్రైసెస్ కానీ ఇలాంటి ఏ ఇష్యూస్ అయినా ఎవరైతే తక్కువ ధరల్లో ఇవ్వాల్సిన వాటిని ఎక్కువ 2% 3% ఎక్కువ ధరల్లో ఇవ్వడం మూలంగా నేను మహిళలతో ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. 9 ఏళ్ళగా కష్టపడుతున్నాం, కొంచెం ఓర్పు పట్టండి, మీకు ఖచ్చితంగా మంచి వార్త త్వరలోనే చెప్తాం. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అనుకున్నది సాధించారు. ముఖ్యంగా గెలిపించిందంటే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యమం టైంలో పనిచేసిన వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. వాళ్ళకి మీరు ఏ రకంగా హోప్ ఇస్తారు? ముఖ్యంగా మీరు సనత్ నగర్లో ఉన్న నిరుద్యోగులకి. సనత్ నగర్లో ఉన్న నిరుద్యోగులకి, అలాగే హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగులకి, అలాగే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకి ఒకటే మాట చెప్పేది. ఆల్రెడీ మేము జాబ్ క్యాలెండర్ తీసాం. ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనౌన్స్ చేసాం మీకు కూడా గుర్తుంది, ఎలక్షన్ ముందరే. ఇది మా కమిట్మెంట్ నిరుద్యోగులకి తరఫున. కాబట్టి ఏ రకమైన నిరుత్సాహం కానీ ఏ రకమైన డౌట్ కానీ రావాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం పనిచేస్తుంది. ఈ కమిట్మెంట్ మీకు ఎలక్షన్ ముందరే కనిపించింది. సో ఇదైతే రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ అయితే పెట్టడం జరిగింది. నిన్న కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ చాలామంది పబ్లిక్ అయితే బాధలు. కాకపోతే అన్ని ఫైల్స్ కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం పబ్లిక్ ఏం చెప్తున్నారంటే, మాకు పట్టించుకోవట్లేదు, లోపల వెళ్తున్నాం అక్కడ సబ్మిట్ చేస్తున్నాం, మెసేజ్ వస్తుందని చెప్తున్నారు, బయటికి వెళ్తున్నాం అక్కడ పట్టించుకునే దిక్కు లేదని కూడా అంటున్నారు. అది తప్పు. కొంతమంది వర్గాలు ఇలాంటి తప్పు ప్రచారాలు చేస్తున్నారు. ఈ వర్గాలు ఈ ముందర ఇప్పుడు 9 ఏళ్ళగా పవర్లో ఉన్న బీఆర్ఎస్ సపోర్టర్స్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏ రకమైన ప్రజా ఇంటరాక్షన్ లేకుండా 9 ఏళ్ళు నడిచింది. ప్రజల్ని ఎప్పుడు కలవడం లేదు. ఫామ్ హౌస్లోంచి గవర్నమెంట్ నడిచింది, ఏసీ రూమ్లోంచి గవర్నమెంట్ నడిచింది. మొదటిసారి వందలాది వేలాది మంది డైరెక్ట్గా వెళ్ళి ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్తో కానీ వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఇది చూడలేక కొంచెం కొన్ని వర్గాలు కొంచెం అది భరించలేక ఇలాంటి మాటలు అంటున్నాయి తప్ప, మనం చూసింది ఏంటంటే ఇప్పుడు అఫ్కోర్స్ ఏ సిస్టమ్ అయినా కొంచెం దాన్ని మెరుగు అవడానికి ఎప్పుడూ ఛాన్స్ ఉంటుంది, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎప్పుడూ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ని కూడా బాగా చేస్తాను అనుకుంటా. సో రేవంత్ రెడ్డి పబ్లిక్లో మంచిగా ఉంటున్నాడు, ప్రజలైతే పబ్లిక్ని అయితే ఇంప్రెస్ చేసుకుంటున్నాడు. ఇది 5 years కంటిన్యూ అవుతుందా లేదంటే కొత్త మురపం అనుకోవచ్చు? రేవంత్ అన్నని మీరు కూడా చూశారు, మేము కూడా చూస్తున్నాం ఎన్నో ఏళ్ల నుంచి. ఇది ఆయన స్వభావం, ఎప్పుడూ ప్రజలతో ఉండి, అందుకనే ప్రజల హృదయంలో ఎప్పుడు ఆయన చోటు చేసుకుని ఉంటారు, ఇలాగే ఉంటారు. ఇది మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఆయన స్వభావమే ఇది.